బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను రిజెక్ట్ చేసినందుకు బాధపడ్డ మహేష్ బాబు. వినేద్దాం ఆయన మాటల్లోనే. మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన వన్ నేనొక్కడినే సినిమా క్రిటిక్స్ మెప్పు పొందిన బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా మాత్రం నిలవలేదు. నిర్మాతలకు ఈ సినిమా ఊహించని రేంజ్ లో నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడం వల్ల మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. అయితే వన్ నేనొక్కడినే షూట్ సమయంలోనే నాన్నకు ప్రేమతో కథను సుకుమార్ మహేష్ కు చెప్పారట. మహేష్ బాబుకు ఆ కథ నచ్చినా వన్ నేనొక్కడినే సినిమా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకపోవడంతో వెనక్కు తగ్గారు. అయితే నాన్నకు ప్రేమతో సినిమాలో తారక్ హీరోగా నటించి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ఈ సినిమాలో నటించి ఉంటే బాగుండేదని మహేష్ బాబు ఫీల్ అయ్యారట. అలా మహేష్ బాబు మిస్ చేసుకున్న కథలో జూనియర్ ఎన్టీఆర్ నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. 2016 సంవత్సరంలో నాన్నకు ప్రేమతో సంక్రాంతి కానుకగా రిలీజ్ కాగా అప్పట్లోనే ఈ సినిమా 54 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. సుకుమార్ పుష్ప సినిమా కథను కూడా మహేష్ కే మొదట చెప్పగా కొన్ని కారణాల వల్ల మహేష్ బాబు ఈ సినిమాను మిస్ చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. మహేష్ బాబు, సుకుమార్ రెమ్యూనరేషన్లు సైతం భారీ రేంజ్ లో ఉండగా ఎవరైనా నిర్మాత ఈ కాంబినేషన్ లో సినిమాను ప్లాన్ చేస్తారేమో చూడాల్సి ఉంది. మహేష్ ప్రస్తుతం జక్కన్న మూవీతో బిజీగా ఉన్నారు.